రారండో అమ్మ వరంగల్ 1000 స్తంభాలు గుడి దగ్గరికి వచ్చాం. కాకతీయ రాజులు కట్టింది. దీనిలో కూడా రుద్రుడే, శివుడు. 1000 కాళ్ళ మండపం అంటారు, 1000 స్తంభాల గుడి అంటారు. ఆ వర్షం సినిమాలో ఈ వర్షం సాక్షిగా అని పాట ఉంటుంది, అది ఎక్కడేనంట తీసింది. మేము ఒకసారి వచ్చాము, అప్పుడు మరీ శిథిలంగా ఉండట్టుంది. ఏమైనా గుడి బడి అప్పుడు బాగు చేసారేమో, ఇప్పుడు బాగానే ఉంది చక్కగానే అప్పటికంటే. ఇదిగో సుల్తాన్ దాడుల్లో బలైపోయింది అసలు నంది. ఇది మొత్తం పాడైపోయింది కదా అసలు నంది. పాపం వాళ్ళు గంట పడుతుంది. అసలు ఎంత చక్కగా ఎక్కారు. ఆ గంటలు పట్టెడ అంతా అదిరిపోయేటట్టు. అది ఇది పాత నంది, ఎదురుగా కొత్త నంది ఉంది చూద్దాం. రుద్రేశ్వర స్వామి. ఇదిగో నంది ఇప్పుడు పెట్టింది నంది, కొత్త నంది. ఎందుకు పరిశీలిస్తున్నాడు మా వాడు. దీనికి కూడా శాయశక్తిలో బాగానే ట్రై చేశారు. మెడలో హారాలు, గంటలు. అది ఈ నంది కూడా అందంగానే ఉంది. తోక కుచ్చి ఎంట్రుకలు చూడండి ఎలా పెట్టారు. ఇది 1000 స్తంభాలు. లోపలికి వెళ్దాం. శిథిలమైపోకముందు ఇంకెంత అందంగా ఉందో. ఇదే 1000 స్తంభాల గుడి. ఇది వరంగల్ హనుమకొండలో ఉంది. సెంటర్ ఇటు ఒక 500 పిల్లర్స్, ఇటు ఒక 500 పిల్లర్స్ ఉన్నాయి. అప్పుడు 1000 స్తంభాలు. ఇటు కొంచెం అంత పడిపోయింది కొన్ని పిల్లర్స్. ఇది 102, 103 పడిపోయినాయి. అటు వెళ్ళకుండా అడ్డం కట్టారు. చుట్టూతా తిరగటానికి లేదు, కట్టేశారు. ఇది దేవాలయం, రుద్రేశ్వర దేవాలయం. 1000 స్తంభాల గుడి దగ్గర మొత్తం దాడులకు గురి అయ్యించాడు. రాళ్ళు చూడండి ఎలా కొట్టేసి పడింది. సరే సరే మీ అమ్మడ పెట్టుకొని తీసుకెళ్ళండి, నేను వస్తా. అర్థం అవుతుంది కదా. పైన గోపురం అంటే లేదు, అన్నీ కొట్టేసేసి. విగ్రహాలు తీసుకెళ్ళిపోయారు. ఇంతే, మళ్ళీ ఇటు తిరగాల్సిందే. ఈ రావి చెట్టుకి ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుందో దీని వయసు. చూడండి ఎంత పెద్దగా ఉంది. అసలు కాండం చూడండి ఎంత పెద్దగా.